సో నిన్న మనం కాల్ బ్యాక్స్ గురించి చెప్పుకున్నాం. సో కాల్ బ్యాక్స్ తర్వాత కాల్ బ్యాక్స్ యూస్ చేస్తే కాల్ బ్యాక్ హెల్ అనే ఇష్యూ వస్తుందని చెప్పుకున్నాం. దానికి సొల్యూషన్ ప్రామిసెస్ అని కూడా చెప్పాను. ఇప్పుడు మనము ప్రామిసెస్ కూడా సింక్రోనస్ వేలో కాల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను ఇక్కడ కోడ్ రాశాను చూడండి. ఓకే, ఆల్రెడీ రాశాను కోడ్. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఫంక్షన్స్ రాశాను. స్టెప్ వన్ లో ఇక్కడ ప్రామిస్ రిటర్న్ చేస్తుంది అనమాట. ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. సో ఇంకా ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రామిసెస్. ఓకేనా? సో ప్రామిసెస్ అంటే నేను మీకు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను. ఏంటి అంటే ప్రామిస్ అంటే ఏంటి? ద ప్రామిస్, మనం ప్రామిస్ చేస్తాం కదా, అరే సినిమాకి వస్తాడు, ప్రామిస్ రా పక్కా వస్తా సినిమాకి అని. వస్తాడా రాడా అనే తర్వాత విషయం. బట్ ప్రామిస్ అయితే చేస్తాడు. అక్కడ రెండే సొల్యూషన్స్ ఉంటాయి, అంటే రెండే రిజల్ట్ వస్తుంది. ఒకటి రావటం, రాకపోవటం. ఓకే, సో మనకు కూడా ఇక్కడ బట్ కాకపోతే రిజల్ట్ అయితే పక్కా. అది రావటమా రాకపోవటం అనేది తెలియదు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఏంటి అంటే ప్రామిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. It will return the three results. Okay, it will return the three results. Result 1 is success, result 2 is pending, result 3 is the failure. Okay, so pending case మనము అవసరం లేదు. ఇంటర్సెప్టర్స్ అని చెప్పేసి మనం ఫ్రేమ్వర్క్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం అది. బట్ ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో ఓన్లీ రిజాల్వ్, రిజెక్ట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. రిజాల్వ్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్, రిజెక్ట్ ఈస్ నథింగ్ బట్ ద ఫెయిల్యూర్ కేస్. ఓకేనా? సో ప్రామిస్ మనకి ఏంటి అంటే ఇట్ విల్ రిటర్న్ ద టూ రిజల్ట్స్ హియర్. వన్ ఇస్ రిజల్వ్, అనదర్ వన్ ఇస్ ద రిజెక్ట్. నేను అదే రాశాను కోడ్. ఇక్కడ చూడండి, మీరు కోడ్ చూస్తే స్టెప్ 1 అనే ఫంక్షన్ ఇట్ విల్ రిటర్న్ ద ప్రామిస్. ప్రామిస్ లో మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి రిజల్వ్, 2 రిజెక్ట్. ఓకేనా? సో ఈ ప్రామిస్ మనకి ఎగ్జిక్యూట్ అవటానికి ఒక 4005 నానో సెకండ్స్ టైం తీసుకుంది అని అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ జస్ట్ మీకు ఫెయిల్యూర్ కేసు, సక్సెస్ కేసు చూపించడం కోసం నేను ఇక్కడ ఒక బులియన్ పెట్టుకున్నాను. ఇది ట్రూ అయితే రిజల్వ్ లోకి వెళ్తుంది, ఫాల్స్ అయితే రిజెక్ట్ లోకి వెళ్తుంది. దానికోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక బులియన్ పెట్టాను మీకు అర్థం అవటం కోసం. ఓకే, ఇక్కడ స్టెప్ 1. దాని తర్వాత స్టెప్ 2 లో కూడా సేమ్ ప్రాసెస్. ఐ రిటర్న్ ద ప్రామిస్ విచ్ విల్ రిజల్ట్. ఇట్ విల్ గివ్ యూ ద 2 results. One is for the resolve, another one is the reject. Okay, so this promise, it will take 2005 nanoseconds to execute the step 2. తర్వాత step 3 కూడా సేమ్. It will take only 500 nanoseconds. Okay, the step 4. ఓకే, స్టెప్ 4. ఓకే, బానే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా ఒక ప్రామిస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక ప్రామిస్ ని రాయాలి అంటే నార్మల్గా మనం ఎలా రాస్తాము అంటే, నిన్న కూడా చూపించాను మీకు. ఐఎమ్ జస్ట్ షోయింగ్ అగైన్. ఫస్ట్ ఒక ప్రామిస్ ని రిటర్న్ చేద్దాం. ఎలా రిటర్న్ చేస్తామంటే మనం సింపుల్ గా స్టెప్ 1 డాట్ దెన్. సో ఈ దెన్ ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. దెన్ అంటే సక్సెస్ కేసులోకి వెళ్తుంది అని దాని అర్థం. ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ. ఓకేనా? సో ఇన్ కేస్ ఎర్రర్ అనుకోండి, క్యాచ్ లోకి వెళ్తుంది. క్యాచ్ ఒక ఎర్రర్ని తీసుకుంటుంది. ఓకే, ఒక ఎర్రర్ తీసుకుంటుంది. దెన్ ఇట్ విల్ ప్రింట్ ద కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా? దిస్ ఈస్ ద హౌ వీ నీడ్ టు కాల్ ద ఫంక్షన్. నార్మల్గా అయితే నార్మల్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ ని మనం సింపుల్ గా ఎలా కాల్ చేస్తాం, స్టెప్ 1 అని ఇలా కాల్ చేస్తాం. కానీ ఇది ప్రామిస్ కాబట్టి ప్రామిస్ ఇట్ విల్ రిటర్న్ ద 2 ఆబ్జెక్ట్స్.
ప్రామిస్ ఇట్ విల్ రిటర్న్ ద టూ ఆబ్జెక్ట్స్ కాబట్టి టూ రిజల్ట్స్ కాబట్టి దీన్ని మనం ఏం చేసాం, దెన్ అని ఒకటి, క్యాచ్ అని ఒకటి, రెండింటిని తీసుకున్నాం. దెన్ అంటే సక్సెస్ కేసు, క్యాచ్ అంటే ఎర్రర్ కేసు. ఇన్ కేసు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ కేసులోకి వెళ్తుంది. ఓకే, సో దీన్నే మనము ప్రామిస్ ని ఇలా కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సి ఎర్రర్ ఇన్ స్టెప్ 1. ఎందుకు ఎర్రర్ ఇన్ స్టెప్ 1? ఐ గివెన్ ద ఫాల్స్ హియర్. లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రూ ఇచ్చాను అనుకుందాం. ట్రూ ఇస్తే ఇట్ విల్ ప్రింట్ ద స్టెప్ 2. స్టెప్ 1 ఇస్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్నే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. మనం ఇలా 4ని కాల్ చేస్తాం. ఏంటి, స్టెప్ 2 రైట్, స్టెప్ 3 రైట్, స్టెప్ 4. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, కాల్ చేసాం. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. చూడండి, స్టెప్ 3 కంప్లీట్ అయింది, స్టెప్ 4 కంప్లీట్ అయింది, స్టెప్ 2 కంప్లీట్ అయింది, స్టెప్ 1 కంప్లీట్ అయింది. బట్ నాకు కావాల్సింది ఏంటి, స్టెప్ 1 ఫస్ట్ అవ్వాలి, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. దిస్ ఈస్ ద వే ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అంటే ఇప్పుడు మన ప్రామిసెస్ని, ఓకే, ఇప్పుడు మన ప్రామిసెస్ని సింక్రోనైజ్ మేనర్లో కాల్ చేయాలి. సింక్రోనైజ్ మేనేజర్ అంటే ఏంటి, సింక్రోనైజ్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, నాకు స్టెప్ 1 అయిందాక స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్టెప్ 3 అవ్వకూడదు, స్టెప్ 3 ఎగ్జిక్యూట్ అయినాక స్టెప్ 4 అవ్వకూడదు. దిస్ ఇస్ ద వే ఐ నీడ్ టు కాల్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ 4 ఫంక్షన్స్ ని నేను ఎలా కాల్ చేయాలనేది మనకి ఛాలెంజ్. ఓకే, లెట్ మీ రైట్ ఇన్ ద డిఫరెంట్ వే. దీన్ని నేను మొత్తం తీసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్టెప్ 1. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్టెప్ 1 సెకండ్ రైట్. సో స్టెప్ 1 ఏం చేస్తున్నాను ఇక్కడ, డాట్ దెన్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇది వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ అని ప్రింట్ చేశాను. బాగానే ఉంది, రైట్. కన్సోల్ డాట్ వాల్యూ అనేది ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ సో రిటర్న్ స్టెప్ 2 అని ఇక్కడ కాల్ చేస్తాను. దీనికి కూడా దెన్ ఫంక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది కూడా స్టెప్ 2 కూడా మనకి ఏం చేస్తుంది, దెన్ ఫంక్షన్ ఉంటుంది. అంటే సక్సెస్ కేసు, ఫెయిల్యూర్ కేసు రెండు ఉంటాయి. నేను ఇప్పుడు దాన్ని ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. దెన్ ఓకే, వాల్యూ అగైన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రిటర్న్ స్టెప్ 3. ఓకే, ఇప్పుడు దీనికి కూడా దెన్ ఉంటుంది కదా. అగైన్ ఐ హావ్ టు రైట్ దెన్ హియర్. దెన్ అగైన్ వాల్యూ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టెప్ 4 ఉంది మనకి. అంటే స్టెప్ 4 రాసే ముందు మనం ఏం చేయాలి, స్టెప్ 4ని ఇక్కడ రిటర్న్ చేయాలి. ఓకే, రిటర్న్ స్టెప్ 4. ఇక్కడ ఏం చేస్తాం, డాట్ దెన్ అగైన్ వాల్యూ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ. ఓకే, అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ all steps are completed.
ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ సక్సెస్ కేస్ కదా, ఫెయిల్యూర్ కేసు ఎక్కడ హ్యాండిల్ చేస్తాము అని. సి ద లాస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఫెయిల్యూర్ కేసుని ఇక్కడ రాసుకుంటాం. ఎర్రర్ కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్, ఇది. సో this is how we need to write our program. So let me execute this, how it will work. Okay. Step 1 is completed. Step 2, Step 3, Step 4 and all steps are completed. ఇప్పుడు నాకు ఎలా వచ్చింది, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అంటే నాకు కావాల్సిన మేనర్లో నాకు వచ్చింది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ స్టెప్ 2లో కండిషన్ మిస్ అయ్యింది అంటే ఎర్రర్ కొట్టేసింది. ఏం జరిగిద్దో చూడండి. స్టెప్ 1 is completed, error in step 2, then it stopped అంతే, ఇట్ వోంట్ గో ఎనీవేర్. మనకేమవుతుంది ఇక్కడ, ఓకే, ఇన్ కేస్ స్టెప్ 1 ఓకే అయింది, ఓకే, స్టెప్ 3లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. స్టెప్ 3లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. స్టెప్ 1 completed, 2 completed, error in step 3, stopped. ఓకే, అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్న చెప్పినట్టు మనకి కాల్ బ్యాక్ హెల్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రామిస్ చైనింగ్ అని ఒకటి వస్తుంది. ఏంటిది అది? ప్రామిస్ చైనింగ్. ఓకే, మనం కాల్ బ్యాక్ హెల్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ప్రామిస్ చైనింగ్ కూడా సేమ్. అంటే ఇక్కడ మనకి వెళ్ళే కొందికి ఇప్పుడు స్టెప్ 4 ఆగిపోయింది అనుకుందాం. స్టెప్ 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఇంకేమవుతుంది, ఇంకా అది కంటిన్యూస్గా వెళ్తానే ఉంటుంది. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ప్రామిస్ చైనింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. చూడండి, ప్రామిస్ చైనింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ సేమ్ వే. ఇంకోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదిగోండి ఏమవుతుంది, ఇక్కడ మేక్ ఏ రిక్వెస్ట్, రిటర్న్ కాల్ ప్రామిస్, దెన్ కాల్ ప్రామిస్, దెన్ కాల్ ప్రామిస్, దెన్ కాల్ ప్రామిస్, దెన్ కాల్ ప్రామిస్. సో ఇట్లా మనకి కంటిన్యూస్గా సేమ్ జరుగుతూనే ఉంటుంది. I'm just finding is any graphical representation, then easy to understand. Yeah. సో the graphical representation ఎక్కడ ఎవరు ఇచ్చినట్లేరు. బట్ సి దిస్ ఈస్ హౌ న్యూ ప్రామిస్, దెన్ ఇట్లా మనకి ఏంటి అంటే ప్రామిసెస్ రిటర్న్ చేస్తానే ఉంటుంది. బట్ అదేమవుతుంది అంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే ప్రామిస్ చైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇది అవుతుంది. చూడండి ఇక్కడ వాట్ ఈస్ అ ప్రామిస్ చైనింగ్. సి ప్రామిస్ చైనింగ్, ఓకే, promise is basically an object which represents the completion or failure of an asynchronous operation along with the result. Pending, fulfilled, rejected. ఈ 3 రిజెక్ట్ చేస్తుంది అని చెప్పాం. ఓకే, సో మనకి ఇక్కడ ప్రామిస్ చైనింగ్ అంటే నేను చూపించినట్టు కోడ్ ఒకదానంటే ఒకటి అలా చైన్స్లోకి వెళ్ళిపోతానే ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. సో దానికి మనకున్న సొల్యూషన్ ఏంటి అంటే async and await. ఏంటి async await అనేది ఇప్పుడు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కోడ్ రాస్తున్నాను. async await అనేది ఎలా సేమ్ ఇట్లానే, కాకపోతే అదేంటి అంటే చైనింగ్ అవ్వదు, కాల్ బ్యాక్ హెల్ అవ్వదు. అలా లేకుండా ఒకదానమ్మటే అంటే అది కూడా సింక్రోనిస్ మోడల్లోనే బిల్డ్ చేయగలుగుతాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ నౌ. ఓకే,
సేమ్ ఐ ప్రామిసే రిటర్న్ చేస్తుంది. బట్ కానీ ప్రామిస్ చేయడం కాకుండా ప్రామిస్ని అసైన్ అవైట్ యూస్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది వీఆర్ టేకింగ్ ఏ లుక్ నౌ. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ ద ఫంక్షన్ do my work. ఓకే, do my work. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ where step 1 result నేను ఇక్కడ ఏం కాల్ చేస్తాను, స్టెప్ 1 అని కాల్ చేస్తాను. స్టెప్ 1 రిజల్ట్స్ ఈక్వల్ టు స్టెప్ 1 అనేది నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఓకేనా? స్టెప్ 1 రిజల్ట్ అనేది నేను కాల్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్టెప్ 1 రిజల్ట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఐదర్ సక్సెస్ అన్న రిటర్న్ చేస్తుంది, ఫెయిల్యూర్ అన్న రిటర్న్ చేస్తుంది. ఐదర్ కేసెస్ ఏదైనా రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్రై పెట్టుకుంటాను. ఒకటి ట్రై క్యాచ్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా సక్సెస్ మొత్తం ట్రైలోకి వెళ్తుంది. ఓకే, సో ఏదన్నా ఎర్రర్ కనుక వస్తే క్యాచ్లోకి వెళ్తుంది. సో ఎర్రర్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా console.log error. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, స్టెప్ 1 ఇప్పుడు నా రిజల్ట్ దేంట్లో ఉంటుంది, వేర్ స్టెప్ 1 రిజల్ట్స్లో ఉంటుంది. దాన్ని నేను ప్రింట్ చేస్తాను. console.log of step 1 results. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వేర్ స్టెప్ 2 రిజల్ట్స్. స్టెప్ 2 రిజల్ట్స్ ఈక్వల్ టు స్టెప్ 2 ఫంక్షన్ని కాల్ చేస్తాను. స్టెప్ 2 ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు console.log of my step 2 results. నెక్స్ట్ వేర్ స్టెప్ 3 రిజల్ట్స్ అనుకుందాం. స్టెప్ 3 రిజల్ట్స్ ఈక్వల్ టు స్టెప్ 3. నేను ఇక్కడ స్టెప్ 3 ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇప్పుడు నాకు రిజల్ట్ దేంట్లో ఉంటుంది, స్టెప్ 3లో ఉంటుంది. console.log of step 3 రిజల్ట్స్. ఓకే, దాని తర్వాత నేను ఏం చేశాను, వేర్ స్టెప్ 4 రిజల్ట్స్. స్టెప్ 4 రిజల్ట్స్ ఈక్వల్ టు స్టెప్ 4 ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు console.logలో నేను ఏం చేస్తున్నాను, స్టెప్ 4 రిజల్ట్స్ని ప్రింట్ చేస్తాను. ఓకే, అయిపోయింది నాకు ఇక్కడ నాకు అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సింపుల్గా ఐ కాల్ మై ఈ మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, లెట్ మీ టేక్ ఎన్ అవుట్పుట్ ప్రింట్ చేసే ముందు ఐఎమ్ జస్ట్ కామెంటింగ్ దిస్ బికాస్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా ఎగ్జిక్యూషన్లో. నేను ఇప్పుడు ఏం చేశాను, ఆ ఫంక్షన్ కాల్ చేశాను. చూడండి, ఇక్కడ ప్రామిస్లో ఉంది పెండింగ్, ఇక్కడ ప్రామిస్లో ఉంది, ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది, ఇక్కడ రిజెక్ట్ వచ్చింది. ఎందుకు రిజెక్ట్ వచ్చింది, ఇక్కడ 4 చూస్తే మనకేంది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ ఎందుకు వచ్చింది, మనం ఫాల్స్ పెట్టాం కాబట్టి. ఓకే, నేను దీన్ని కూడా ట్రూ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సో ఫుల్ఫిల్డ్ ఇట్స్ ఫుల్ఫిల్డ్ అన్నీ అయిపోయినాయి. కానీ నాకు యాక్చువల్గా ఇలా కాదు కదా కావాల్సింది. నాకు కావాల్సింది ఎలా, యాక్చువల్గా ఇదేమైంది, మనకి సింక్రోనస్ మోడల్లోనే కాల్ అయింది. స్టెప్ 1 ఫస్ట్, స్టెప్ 2 ఫస్ట్, స్టెప్ 3 ఫస్ట్, స్టెప్ 4 ఫస్ట్ కాల్ అయింది. బట్ నాకు కావాల్సింది ఇలా కాదు కదా. నాకు కావాల్సింది ఎలా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కదా నాకు కావాల్సింది, రైట్? అంటే ఇప్పుడు స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2 కాల్ అవ్వకూడదు. కాకపోతే నేను దాన్ని ఏం చేయాలి, సింక్రోనస్ మోడల్లో ఎగ్జిక్యూట్ చేయాలి. దానికోసమే మనం ఇక్కడ ఏం వాడాలి అంటే async await అనేది వాడాలి కాల్ చేసేటప్పుడు. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే await అని పెడతాను.
అవైట్ అని పెడతాను. అవైట్ అని పెట్టగానే ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది, ఏందో చూడండి. See, await has no effect on top of this expression. Await expression are only allowed within the async function and at the top of levels of modules అని చెప్తుంది. అంటే await అనే ఫంక్షన్ వాడాలి అంటే, await అనే కీవర్డ్ నేను వాడాలి అంటే ఆ ఫంక్షన్ మస్ట్ అండ్ షుడ్ గా అసింక్రోనస్ ఫంక్షన్ అయ్యి ఉండాలి అని చెప్తుంది. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సింపుల్ గా అసింక్ ని కాల్ చేస్తాను. సి నాకు ఇప్పుడు అది పోయింది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ప్రతి మోడల్కి అవైట్ పెడతాను, ప్రతి ఫంక్షన్కి అవైట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి వాట్ ఇట్ విల్ ప్రింట్. See, step 1 completed, step 2 completed, step 3 completed, step 4 completed. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడ మీకు ఇన్ కేస్ ఎక్కడైనా సరే రిజెక్షన్ వచ్చింది అనుకుందాం, సెకండ్ దాంట్లో ఇక్కడ నాకు రిజెక్షన్ వచ్చింది అనుకుందాం. ఎర్రర్ స్టెప్ 2. మన నార్మల్ ఫ్లో ఏంటి? సో స్టెప్ 1 డిపెండ్స్, స్టెప్ 2 డిపెండ్స్ అపాన్ ది స్టెప్ 1. సో స్టెప్ 3 డిపెండ్స్ అపాన్ ది స్టెప్ 2. సో నాకు స్టెప్ 2లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇంక ఎగ్జిక్యూషన్ అవ్వకూడదు. రైట్? సో ఇక్కడ మనం ఏం అచీవ్ చేసాము అంటే ద వే ఆఫ్ కాలింగ్ చూడండి. ఎట్లా అంటే మనం ఇదేమో సింపుల్ గా మనం ఏం చేసాము అంటే ఏ మెథడ్ కా మెథడ్ కాల్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మీరు చూస్తే చైనింగ్ మోడల్లో కాల్ చేసాం. అదే కాల్ బ్యాక్ లో చూస్తే ఇది కాల్ బ్యాక్ హెల్. మనం ఒకటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. కాన్సెప్ట్ ఏంటి అంటే స్టెప్ 1 అయిన తర్వాత స్టెప్ 2 అవ్వాలి, స్టెప్ 2 అయిన తర్వాత స్టెప్ 3 అవ్వాలి, స్టెప్ 3 అయిన తర్వాత స్టెప్ 4 అవ్వాలి. ఎందుకు ఈ ప్రాసెస్ చేయాలి అంటే ఇన్ కేస్ స్టెప్ 2 అనేది స్టెప్ 1 రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యింది అనుకుందాం, స్టెప్ 3 అనేది స్టెప్ 2 రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యింది అనుకుందాం, స్టెప్ 4 అనేది స్టెప్ 3 మీద డిపెండ్ అయ్యింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందాక నేను అవైట్ వాడకుండా కాల్ చేస్తే ఏమైంది, అన్ని ఒక్కసారిగా కాల్స్ వెళ్ళిపోయినాయి. దానివల్ల ఏం జరుగుతుంది, స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిన దాకా వెయిట్ చేయకపోవడం వల్ల స్టెప్ 2 జరిగిన ఏపీఐ కాల్కి టైం వేస్ట్ అవడం తప్పితే దెర్ ఈస్ నో పాయింట్. రైట్? దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే ఇదంతా ఏంటిది, మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ సింక్రోనస్ అంటే ఏంటి, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మన ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అసింక్రోనస్ లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. రైట్? ఎందుకు, స్టెప్ 1 కంప్లీట్ అవడానికి 2 minutes టైం పడితే స్టెప్ 2 అనేది స్టెప్ 1 అయిపోయిన దాకా వెయిట్ చేయలేదు. కానీ మనకి దాన్ని సింక్రోనస్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి స్టెప్ 1 అయిపోయిన దాకా స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అవ్వకూడదని మనం చెప్పాం. సో దాన్ని మనం అలా సింక్రోనస్ ఫంక్షన్స్ ని సింక్రోనస్ మోడల్లో కన్వర్ట్ చేయాలంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి 3 ఆప్షన్స్? మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటి, కాల్ బ్యాక్స్. రైట్? ఈ కాల్ బ్యాక్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి, కాల్ బ్యాక్ హెల్. రైట్? దీనికి సొల్యూషన్ ఏంటి, కాల్ బ్యాక్ హెల్. దీనికి సొల్యూషన్ ఏంటి, ప్రామిసెస్. దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, ప్రామిస్ చైనింగ్. దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి, అసింక్ అండ్ అవైట్. సో మనకి ఇప్పుడు మనం ఏం చేసాం, కాల్ బ్యాక్స్ లో రాసాము, దాని కాల్ బ్యాక్ వెళ్ళి చూసాము, ప్రామిస్ రాసాము, ప్రామిస్ చైనింగ్ చూసాము, తర్వాత అసింక్ అండ్ అవైట్ కూడా రాసాము. This 3 is very core concept to start Angular or React. This 3 is very core concept to start Angular or React. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి నేను ఈ కోడ్ అంతా మీకు ఇది మా వెబ్సైట్లో పెడతాను. మీకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు, ఎప్పుడు కావాల్సిన జస్ట్ గో అండ్ సీ ఇట్ అవుట్, నాట్ ఎన్ ఇష్యూ. మన వెబ్సైట్లో ఉంటుంది ఇది. రైట్? అది
యా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే.